మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. డిసెంబర్ నెల 1వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. హెబ్రీ 4వ అధ్యాయము 9వ వచనము. అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను. యెహోషువ 21వ అధ్యాయము 44వ వచనము. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. కీర్తనలు 149వ అధ్యాయము 4వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. ప్రఖ్యాత క్రైస్తవ సేవకుడకాయన తన తల్లి గురించి చెప్తుండేవారు. ఆవిడ చాలా కంగారు మనిషి. ఇలా కంగారు పడడం, ఆందోళన చెందడం పాపమని గంటల కొద్దీ చెప్పి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ ఆవిడ దిగుళ్ళు తీరలేదు. లేనిపోని బాధలు ఊహించుకొని దిగులు పడేది. అయితే ఒకరోజు చిరునవ్వుతో ముఖం వెలిగిపోతూ కనిపించింది ఆమె. ఏం జరిగిందని అడిగాడతడు. రాత్రి తనకు కలొచ్చిందని చెప్పిందామె. కలలో ఆమె ఓ రోడ్డు వెంట వెళ్తున్నది. ఆ దారి వెంటే చాలామంది భారంగా కాళ్ళీడ్చుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళంతా తమ వీపుల మీద నల్లటి బరువైన మూటలు పెట్టుకొని నడుస్తున్నారు. చూడడానికి అసహ్యంగా భయంకరంగా ఉన్న దయ్యాలాంటి జీవులు వాళ్ళు మోసుకెళ్లేందుకు ఆ మూటల్ని అక్కడ పారేస్తూ వెళ్తున్నాయి. మిగతా వాళ్ళలానే ఆమె కూడా ఆ అనవసరమైన బరువులు మోసుకుంటూ వెళ్తున్నదట. దయ్యాల బరువులకి కృంగిపోతూ కాసేపటికి తలెత్తి ఒక మనిషిని చూసిందట. అతని ముఖం దయతో వెలిగిపోతున్నది. అతను అటూ ఇటూ పరిగెడుతూ ఆ మనుషుల్ని ఏదో చెప్పి ఓదార్చుతున్నాడు. చివరికి ఆమె దగ్గరకు కూడా వచ్చాడు. ఆయన తన రక్షకుడని ఆమె గ్రహించింది. తానెంత అలసిపోయానో ఆయనకు చెప్పింది. ఆయన విచారంగా నవ్వి ఇలా అన్నాడు: ప్రియకుమారి, ఈ బరువులు నేనిచ్చినవి కావు. వీటి అవసరం నీకు లేదు. ఇవన్నీ దయ్యం ఇచ్చిన బరువులు. అవి నీ ప్రాణాలు తోడేస్తున్నాయి. వాటిని పడెయ్యి. వాటిని ముట్టుకోకు. అప్పుడు నీ దారి తేలిక అవుతుంది. రెక్కలు కట్టుకొని ఎగిరిపోయినంత తేలికగా ఉంటుంది. ఆమె చేతిని తాకాడాయన. వెంటనే ఆమెలో శాంతి, సమాధానాలు చోటు చేసుకున్నాయి. ఆ బరువుల్ని నేలకి విసిరికొట్టి సంతోషంతో, కృతజ్ఞతతో ఆయన పాదాల మీద పడబోతుండగా ఆమెకు మెలకు వచ్చిందట. ఆవిడకున్న దిగుళ్ళన్నీ మటుమాయమైనాయి. ఆ రోజు నుంచి ఆమె జీవితాంతం ఆ కుటుంబం అంతటిలోనూ ఆమె అందరికంటే సంతోషంగా ఉండేది. రేయిలో సంగీతం నిండిపోతుంది. దినమంతా వేధించిన బాధలో తోక ముడిచి పారిపోతాయి. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం జరుచుకుంటున్నాం ప్రభా. ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవులు, అనేక మంది ప్రభా సైతాను పెట్టే ఆందోళనతో, కలవరాలతో ఉంటున్నారు ప్రభా. ఆయా సైతానుడు అనేకులకి ప్రభా వారికి అనవసరమైన బరువులు వారి మీద వేస్తూ ప్రభా వారిలో ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని, శాంతిని దొంగిలిస్తూ ఉంటుండగా ప్రభా సైతాను తంత్రములను ఎరిగిన వారే ప్రభా నీ వైపు చూస్తూ నీవిచ్చే రక్షణని, నీవిచ్చే శాంతిని, నీవిచ్చే సమాధానాన్ని, విశ్రాంతిని పొందే కృప, ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎడారిలో సెలయేర్లు వర్తమానం వింటున్న ప్రతి ఒక్కళ్ళని, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. గడిచిన మాసం నీ బిడ్డలందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేసినందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. వారి యొక్క ప్రయత్నాల్లో, వారి యొక్క ప్రతి ఒక్క ప్రయాణంలో ప్రభా మీరే తోడుగా ఉండి సఫలపరిచి విజయవంతంగా పనులు ముగించుకోవడానికి సహాయం చేస్తూ వచ్చే వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ యొక్క డిసెంబర్ మాసంలోకి మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు నిన్ను స్తుతిస్తూ, ఘనపరుస్తూ ప్రభా ఈ డిసెంబర్ మాసం 1వ తేదీ నుండి చివరి తేదీ వరకు నీ కృప, నీ కాపుదల, భద్రత నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకొంచు. ఈ యొక్క మాస దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచు. ఈ దినాన్ని నీ కృప హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.